ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే. అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమైనా వెళ్ళొచ్చని. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి ఇద్దాం. మీడియా వాళ్ళకి సంక్రాంతి స్పెషల్ కాంబో. సినిమా రాజకీయ నేపథ్యం ఇప్పుడు సినిమా మొత్తం రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పటికే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగం పుల్మొద్దని కాదండి, ఈ కథ 4 ఏళ్ల క్రితం రాసుకుంది. ఒక నిమిషం, ఆయన 4 ఏళ్ల క్రితం రాసుకుంది. ఆపాదించుకునే వాళ్ళకు నెగిటివ్గా నేను ఎప్పుడు చెప్తాను కదండి, భూతద్దం పెట్టుకొని నెగిటివ్గా వెతుకుతే అలాగే కనిపిస్తుంది. సినిమా అనేది ఫర్ ఎంటర్టైన్మెంట్. వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా, అన్నే కానీ లేదా ఇది మనోడి కోసం రాసినట్టున్నాడు అని నువ్వు ఫీల్ అవుతావు. ఇది వాళ్ళ కోసం రాసినట్టున్నాడు. అది కాదు సినిమా. ఫర్ ఒక పొలిటీషియన్, ఒక IAS ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే టిట్ ఫర్ ట్యాట్ మీటింగ్ ఉంటాయి కదా. నువ్వు చాలా వెనకబడి ఉన్నావు, ప్రతి సినిమాలు వేస్తావు.